పట్టిందే పట్టు ఉడుం పట్టు అని ఏదైనా కొనాలి అని ఫిక్స్ అయితే అది తీసుకుని ఇంటికి వచ్చే వరకు మనకు నిద్ర పట్టదు కదా. మనం ఏం కొనుక్కోబోతున్నామో థంబ్నెయిల్ చూడంగానే మీకు అర్థమై ఉంటుంది. బట్ అంత ఈజీగా డిసైడ్ అవ్వలేదు. నేను మీ బావ చాలా క్యాలిక్యులేషన్ చేసుకున్నాక వీ డిసైడెడ్ టు గో ఫర్ ఇట్. టైం బాగుందని చెప్పారో లేదో మిట్ట మధ్యాహ్నం అయినా సరే బయలుదేరేసాం షోరూమ్ దగ్గరికి. మనం ప్రెసెంట్ ఏ రోడ్ లో వెళ్తున్నామో తిరుపతి వాళ్ళు కనుక వీడియో చూస్తుంటే కింద కమెంట్ చేయండి. మనం ఈ రోజు 2 బైక్స్ అయితే డెలివరీ తీసుకోబోతున్నాం. ఒకటి మనది, ఇంకొకటి నరి వాళ్ళది. అక్కడున్న స్టాఫ్ మనకి యూజర్ మాన్యువల్ ఎక్స్ప్లెయిన్ చేసే లోపు నేను ఆత్రంగా బండెక్కేసాను. మీ బావకు భలే ఎగతాలు నన్ను చూస్తే. రివర్స్ ఏది అని అడిగితే చూసారా, మాడం ఇది మాడం అది మాడం అంటున్నాడు. నేను షోరూంలో ఉన్నంత వరకు అంతగా గమనించలేదు, కానీ వీడియో ఎడిట్ చేస్తుంటే అనిపించింది వెనకలున్న వాళ్ళు బండ్లు షోరూంలోనే తోలేస్తారా మీరు అన్నట్టు చూస్తున్నారు మనల్ని. అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్. మీకు నరసింహ సినిమాలో కామెడీ సీన్ గుర్తుందా? పెళ్లి కొడుకు వీడే, కానీ వీడు వేసుకున్న డ్రెస్ మాత్రం నాది అని రజనీకాంత్ అంటారు. అలాగా బండి మీ బావదే, కానీ ఫోటోలు వీడియోలు మ్యాండేటరీ సోకులు అన్ని మనవే. ఎలా ఉంది? ఓకే రైట్ రైట్ టింగ్ టింగ్ రైట్ రైట్ టింగ్ టింగ్ రివర్స్ గేర్ ఎత్తుకు. Where is black? ఫ్రీరా బండి అయితే బండిరా దండలాడరా. నేను మీ బావ నర్రి మేమంతా ఫస్ట్ వచ్చాము. బబ్లు మా అన్న లేటుగా వచ్చారనమాట. రావడమే లేట్, మళ్ళీ దబాయింపులు వేరే. సరే మనమైతే ఇప్పుడు ఏతర్ షోరూమ్ లో ఉన్నాం అనమాట. ఇన్ని కలర్ వేరియేషన్స్ ఉన్నప్పటికీ కూడా మీ బావ రెడ్డే ఎందుకు తీసుకున్నాడంటే, నాకు ఫస్ట్ పిస్తా గ్రీన్ నచ్చింది, కానీ అది వాళ్ళు డిస్ప్లేయింగ్ కోసం వాడారంట. ప్రమోషన్స్ కి అట్లా ట్రక్స్ పైన పెట్టి బయట తిప్పుతారు కదా అలాగా, కాబట్టి మీ బావ రిజెక్ట్ చేశారు. బ్లాక్ నచ్చింది, బ్లాక్ మీ బావకు నచ్చలేదు. అలా నేను చెప్పిన ప్రతి కలర్ కి మీ బావకు రిజెక్ట్ చేయడానికి ఏదో ఒక ఆన్సర్ ఉన్నింది. సో బేసిక్గా మీ బావకు రెడ్ నచ్చింది కాబట్టి రెడ్డే చూస్ చేశాడు. కామెడీ ఏంటంటే నరేష్ది బావది జాతకాలు సేమ్ అనమాట. కాబట్టి మీ బావ ఏది తీసుకుంటాడో వాడు అదే తీసుకోవాల్సి వచ్చింది, వేరే ఆప్షన్ లేదు. మరి 2 బైక్స్ సేమ్ అక్క అంటే కాదు, ఒకటి ప్రజెంట్ జనరేషన్ది, ఇంకొకటి ఇంతకు ముందుది. బావ తీసుకున్నది ప్రజెంట్ జనరేషన్ అనమాట. ఛార్జింగ్ ఒక 5 అవర్స్లో ఎక్కుతుంది. నరేష్ది 8 అవర్స్ పడుతుంది. బావ దానికి 1 ఫుల్ టైం ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. నరేష్ దానికి 90 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. షోరూమ్ లో వాళ్ళ బ్రాండ్ తో ప్రింట్ అయిన ఐటమ్స్ చాలా ఉన్నాయి, లైక్ హెల్మెట్స్, టీ షర్ట్స్. అలాగా ఏమన్నా ఇస్తారా అంటే ఫ్రీ అంటే చాలు, కానీ ముఖం భలే వెళ్ళిపోతుంది అని అనుకోవద్దండి. మనం ఈసారి ఫుల్ పేమెంట్ చేసినప్పుడు మాకేమన్నా ఫ్రీగా ఇస్తారా, ఫుల్ చేసాం కదా అంటే ఏమి ఇవ్వమన్నారు. డెలివరీ రోజు ఈ హెల్మెట్ అన్నా ఇచ్చారని ఆనందం అనమాట. ఏది బావది? సోలార్ బైక్స్ లేవా? సోలార్ బైక్స్ లేవా? భలే ఉండవు నువ్వు ఈ ఫోన్లో. సైడ్ లెక్క వేసుకునే ప్రాబ్లం లేదా చేసి కీస్ తీసుకుని తీసుకుని అవసరం లేదు. ఛార్జింగ్ పెట్టాలంటే జస్ట్ ప్రెస్ చేసి ఈ హోల్ పైన ఐ మీన్ ఫుల్ చేసేసి పుష్ చేయండి. పుష్ చేయగానే లాక్ అయిపోతుంది, ఇన్స్టాలేషన్ చూపిస్తుంది. ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయండి. ఛార్జింగ్ ఉంటుంది. ఛార్జింగ్ ఆ ఫ్లో ఆటోమేటిక్గా ప్రాబ్లం ఉంది. టీ అంటే మనకి కంపల్సరీ తీసుకున్నాను, ఎందుకంటే ఇది లాక్ అయిపోయింది కాబట్టి రాదన్నమాట. జస్ట్ మీరు కీ బిట్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే రైట్ రిమూవ్ ద చార్జర్ హ్యాండిల్. నెక్స్ట్ మీకు ఈ 2 వెహికల్ ఆన్ కాదు, ఆ 2 మూవ్ చేస్తేనే వెహికల్ ఆన్ అవుతుంది. ఆఫ్ చేస్తాను ఒక్కసారి. ఇన్కేస్ మనము ఆన్లో ఉంది, ట్రాఫిక్ ఫోన్లో మాత్రం ఇస్తే 0 వస్తుంది, వెహికల్ ఎక్సైడ్ ఇస్తే వెళ్ళిపోతుంది. అంటే ఇది అప్డేట్ అయిన తర్వాత స్పీడ్ పెంచుకోండి చెప్పడం. ఇది రివర్స్ ఆప్షన్. ఇది అప్లై చేస్తే రివర్స్లో యాక్టివేట్ అవుతుంది, ఎక్సైడ్ ఇస్తే బ్యాక్ అవుతుంది. వద్దు అనుకుంటే మళ్ళీ ఇచ్చేస్తే ఇది ఇప్పుడు ఎలా ఉంది, వెహికల్ ఎవరైనా ఇలా వెళ్ళిపోతుంది. ఇది ఆఫ్ చేస్తే వెహికల్
నార్మల్ డిమాండ్ ఎక్కువ అది రేపు అబ్బాయి అప్డేట్ చేస్తాను ఎవరు లింక్ చేసుకుంటారు. ఇది వచ్చి ఇది కట్టి ఏదండి మీ బండి చూపించండి. ఏదన్నా మీ బండి ఇది మంది అది మరి అది నది ఇది మంది కవర్లు ఫ్రీ ఇచ్చారా? అదనమాట సంగతి. మనం ఆ బండి డ్రైవ్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు, ఇన్స్ట్రక్షన్స్ అవి ఉంటే షోరూంలో వాళ్ళు మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మీరు కనుక మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే నేను మా వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ సిరీస్ తర్వాత మళ్ళీ ఒక షార్ట్ పెట్టున్నాను. మళ్ళీ సర్ప్రైజ్ అంటే వర్మ సర్ప్రైజ్ అని. ఆ సర్ప్రైజ్ ఇదే అనమాట. బండి కొంటున్నాం అని నాకు తెలుసు, బట్ ఆ రోజే డెలివరీకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం అన్నది నాకు తెలియదు అనమాట. మా ఇంట్లో అందరికంటే బాగా హిట్ అయ్యే కాంబినేషన్స్ బావది బబ్లుది, నాది నరేష్ది. పిల్ల నిబ్బాస్ మారుతూ ఆ బండ్లకు పోజులు ఇచ్చుకుంటా నాకు ఇప్పుడు వీడియోస్ చూస్తా అంటే ఎంత కామెడీగా ఉందో. డీజే టిల్లులో సిద్ధుబాయ్ చెప్పినట్టు ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. 2 బండ్లు కొంటామని తెలిసినా అన్ని బండ్లు వేసుకొచ్చాం చూడండి. పిచ్చ కామెడీ ఆ రోజు. ఇంక కొత్త బండ్లు కాబట్టి వీటిపైన మోజు ఎక్కువ కాబట్టి ఇవి తీసుకెళ్ళి బ్యాలెన్స్ బండ్లు అక్కడ పెట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్ళాం ఇంటికి. మీరు కనుక వీడియోని ఇంతవరకు చూసుంటే ఐ జస్ట్ లవ్ యూ గైజ్. అండ్ ఈ బండి ఎందుకు తీసుకున్నావు అక్క అని నన్ను అడిగితే నేను బావ ఇద్దరం ఫీల్డ్ పైన ఉంటాము, పెట్రోల్ ఖర్చులు చాలా ఎక్కువైపోతున్నాయి, అవి ట్యాకిల్ చేయడానికి ఈ బండి తీసుకున్నాం అనమాట. అండ్ ఒక మంత్ మొత్తానికి కలిపి పవర్ బిల్ కూడా అంత ఎక్కువ ఏమి రాదు. సో కంపేర్ టు పెట్రోల్ నాకు ఇదే బెస్ట్ అనిపించింది. పొద్దున ఆత్రంగా ఆవేశంగా వచ్చాం కదా, బండి చేతికి వచ్చేసింది. ఇప్పుడైతే ఆల్ హ్యాపీస్. మిట్ట మధ్యాహ్నం ఎండ వాయి కొడుతుంది, ఫుల్గా టైర్డ్ అయిపోయినా నేనైతే. ఇంటికి వెళ్ళిపోయి బొజ్జకంతా బువ్వ పెట్టేసి కొంచెం పడుకొని సాయంత్రం లేచి టెంపుల్కి వెళ్ళాలి 2 బండ్లకి పూజ చేయించడానికి. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్. ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ నాకు తెలిసినంత వరకు. సో మరిన్ని వీడియోస్ కోసం ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఐ లవ్ యూ అలాట్.